నువ్వు డిష్ బిల్లు కట్టవు, కేబుల్ బిల్లు కట్టవు, నెట్ బిల్లు కట్టవు, కానీ ఎప్పుడైనా రిమోట్ అడిగితే మాత్రం ఇవ్వవు. ఇది ఎవడు కట్టాడు? నేనే. మరి ఇవన్నీ కూడా మూసుకొని నువ్వే కట్టాలి. పక్కింటోడు కడితే చాలా చండాలంగా ఉంటది కదా. కన్నా ఒకవేళ అందమైన భార్య ఉంటే గనక రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. అవును కదా. కానీ నాకు అవసరమే లేదు, నేను రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు. అబ్బా ఏంటి ఏ బ్యూటిఫుల్, ఈ బ్యూటిఫుల్, ఇది బ్యాటరీ ఫుల్. వచ్చేసా ఏదో తేడాగా ఉందేంటి? ఈ ఎటకరాలకు లోపమే లేదు. అది ఆల్రెడీ చచ్చిపోయింది కన్నా. నీకు జలాసరా ఏముంది ఏముంది? ఎందుకే ఏదో చదివి మరీ పాస్ అయిన దానిలాగా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడుకో, నువ్వు ఫెయిల్ అయిపోయావులే. నీకెలా తెలుసు? తెలుసు, చూసాగా 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే నీకు దండం. నువ్వు కానీ కన్నా చేతి మీద నీ పేరు టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాను. అమ్మో టాటూలా వద్దులేండి, గొడవలై విడిపోతారంట టాటూలు వేయించుకుంటే. విడిపోతారా? అయితే ఒళ్ళంతా వేయించుకొని వస్తా. ఏ వెనకే వస్తావేంటి? ఫోటో తీస్తున్నాగా? ఫోటో తీయట్లేదు, నెట్వర్క్ రావట్లేదు, అది చూస్తున్నాను. అందరూ మమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మీరు ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అని చెప్పేసి. దానికోసం మా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది. అదేంటంటే భార్య కోపం వచ్చింది అనుకోండి, భర్త సైలెంట్ గా ఉండాలి. భర్త కోపం వచ్చింది అనుకోండి, భర్తే సైలెంట్ గా ఉండాలి. నేను ఎందుకుంటారు సైలెంట్ గా? అలా ఎలా కుదురుతుంది? అలా అనకుండా నేనే సైలెంట్ గా ఉండాలి.